ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యూన్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా? ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబాయ్ సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమాతోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది, విల్ సీ. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉండుంటది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్ ఎస్. యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు, లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే, కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే, నీహా పాప. రోల్ అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమాతోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది, విల్ సీ. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉండుంటది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు, అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు విన్నప్పుడు, కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు, అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో, ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాజ్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే.
అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహారి గారు, వెంకట్ 10TV ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగా అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 years ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే గనక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో. డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు, కానీ ఆన్ సినిమాకి ఏం రావట్లేదు ఇంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా, ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారికి కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? జెన్యూన్ గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్ని మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధరమ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటా ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిహారిక గారు, సో బేసిక్ గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు, అండ్ మిమ్మల్ని మాత్రం డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే సో ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో we're praying that కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, అంటే వేరే లాంగ్వేజ్లో కూడా
చాలా కొత్త వాళ్ళు కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి. అంటే స్టార్ హీరోస్ లేకపోయినా అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 crores చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలు. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కూరలందరికీ కూడా కంగ్రాచులేషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఎస్. సో నిహారిక గారు, అంటే టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు. సో అంటే మళ్ళీ రావు, అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే, అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినగానే, ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్న? నాకు డెఫినెట్లీ ఏంటి అంటే చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా, చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని, ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి, మరీ చిన్నపిల్లని కాబట్టి. ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి అప్పట్లో చిరంజీవి గారు ఒక్కలే హీరో అనుకునేదాన్ని నేను, అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి. సో కానీ మెల్లమెల్లగా నాగార్జున గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి థియేటర్స్లో చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ లావ్ అంటున్నారు, ఏఎంబి అంటున్నారు, ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ. ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట. నేను వైష్ణవ్ ఎక్కువ. డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము. చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో? నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్. కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో, అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి, లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలకు వచ్చారు. సో మీ ఇంట్లో కూడా చాలా మంది హీరోస్ ఉన్నారు, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్ అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ నేను జస్టిస్ చేయగలుగుతాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను. నిహారిక గారు, హాయ్ అండి. హలో అండి, నా పేరు బబిత. కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా, నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer, I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. Big compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ OTTలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు?
ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిహారిక గారు, Yes, ఆ కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుందండి. Thank you. సో యాజ్ అన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ ఆ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా, లేకపోతే ఒక కోర్ మెసేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి, లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్ గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు. నిహారిక గారు, హలో అండి. You can sit. I can. నించొని అడగాలంట వాళ్ళు. ఓహా, అలాగా. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే, సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో, అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి, అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వి బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అని చెప్పి. ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుంది అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్ గా ఉన్నారు. నేనా? ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబా సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే, డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్, అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు, లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్. మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే, కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే. నీహా, పాప. ఒక నిమిషం. రఘు గారు, మేడం, మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు తీద్దాం, మార్పుద్దాం అనే కమిట్మెంట్తో తీశారు ఈ సినిమాని. సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అదే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదువంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు. తెలివిగా వారు తెలుగోళ్ళు. క్యూట్ నిహారిక గారికి పట్టుదల, స్వయం కృషి, 2 కళ్ళు. మీరు చప్పట్లు కొట్టండి, మీకే చప్పట్లు కొట్టండి. అందరినీ అలరించి అల్లరి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు. సినిమా చూసేటప్పుడు కనపడతాయి 32 పళ్ళు. సినిమాలు వీరి చిలిపి చేష్టలు గుర్తుంటాయి కొన్నేళ్ళు. ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేల కళ్ళు. అందానికి ఆనందకర అభినయానికి నిహారిక, క్యూట్ నిహారిక గారికి అంకితం ఈ అక్షరమాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ బొమ్మిన వెంకట్, డైలాగ్ రైటర్ మేడం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. ఓ వావ్, ఇన్స్పైరింగ్ వర్డ్స్. చదవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా ఇది? డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇస్తున్నాను. ఇవ్వండి సార్. అక్షరమాల అని ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను, చాలా అందంగా. నా చేతిలో
అడుగుతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. ఎస్, రఘు గారు, రఘు బ్రో.